సో డిఫరెంట్. వింధ్యా గోల్డ్ వాళ్ళు జీరో మేకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఇస్తున్నారు. మేబీ వాళ్ళకి అది అది వర్కౌట్ అవ్వచ్చండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దండి, వాళ్ళు రిఫైనరీ. ఇప్పుడు అవును. నేను బంగారం కొని, నేను డైరెక్ట్‌గా నేను బంగారం కొని అది 24 క్యారెట్ కొని నేను అమ్మాలనుకోండి, హ్మ్. నాకు వచ్చే మేకింగ్ ఛార్జెస్ వేరు. నేను రా మెటీరియల్ తీసుకుని రిఫైనింగ్ చేసి నేను మళ్ళీ అమ్ముతాను కదా! అవును. నాకు మార్జిన్స్ వేరుండొచ్చు. మేబీ ఆ మార్జిన్స్ వాళ్ళకి కొంత కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ఓకే. మేబీ వాళ్ళకి అది అదే తీసేయడానికి జీరో కంఫర్టబుల్. ఇప్పుడు మనం రిటైల్ షాపులు రిటైల్ టు రిటైల్ కంపేర్ చేసామండి. అవును. ఒక 5, 6 రిటైల్ షాపులున్నాయి. అవును. 5, 6 రిటైల్ షాపులు బంగారం రేట్‌లో ఏమన్నా తేడా ఉంటదా? నో. ఉండదు. రేట్ మీద వాళ్ళు ప్లే చేయరు. అవును. వాళ్ళు దేని మీద ప్లే చేస్తారు? మేకింగ్ ఛార్జెస్ మేకింగ్ తరుగు. ఛార్జెస్ మీద చేస్తారు. అవును. మేకింగ్ ఛార్జెస్ అంటే ఒక్కోడు అవసరమైతే 13%కి ఇవ్వచ్చు. అవును. ఒకడు కాంప్లెక్సిటీ ఉందండి, కాదండి మేము మా స్టాండర్డ్ తగ్గిము 25%, 30% ఉంటదంటాడు. హ్మ్. ఒక్కో డైమండ్స్ ఎక్కువ ఉన్నాయండి, దీనిలో వర్క్ ఎక్కువ ఉంది. సో 20% మించి మీద అంటే వాళ్ళ మేకింగ్ అయ్యే కాస్ట్ వర్సెస్ ప్రాఫిట్‌లో వాళ్ళకున్న బిజినెస్ కండిషన్ బట్టి దే మే ప్లే. హ్మ్. మార్కెట్‌లో ఆఫర్స్ ఇవ్వచ్చు. లేకపోతే కొంత అట్రాక్షన్ ఏదన్నా స్కీమ్స్ పెట్టొచ్చు. ఇప్పుడు రిఫైనరీస్‌కుండే అడ్వాంటేజ్ ఏంటి? రిఫైనరీస్‌కుండే మార్జిన్స్ డిఫరెంట్. ఓకే. వాళ్ళకి పర్చేజ్ ఆఫ్ గోల్డ్ పడే గోల్డ్‌లోనే వాళ్ళకి మార్జిన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటది. అవును. సో, అక్కడ కాబట్టి వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కరెక్ట్. కంపేర్ టు రిటైల్ షాప్స్‌తో మనం పోల్చుకుంటే. ఎందుకంటే హ్మ్. వాళ్ళు షాప్స్‌కి ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఉందండి. అవును. డైలీ నాకు తెలిసి ఎంత ఉంటదండి బంగారం కన్జంప్షన్? ఓహ్! చాలా ఉంటది. మేబీ రఫ్‌లీ ఒక 120 కేజీల నుండి 180 ఈజీగా. కేజీలు ఉండొచ్చు కదా! అవునండి. అవును. సో, ఇంత బంగారం రిటైల్ షాపులకి వెళ్తది కదండీ! అవును. అది కేజీ బంగారం కొనుక్కున్నోడు చేసుకుంటాడు, హాఫ్ కేజీ ఒకటి చేసుకుంటాడు. చిన్న చిన్న షాప్స్ వాళ్ళైతే వాళ్ళు ఒక 200 గ్రామ్స్, 100 గ్రామ్స్‌తో వాళ్ళు చేస్తుంటారు. అంటే వీళ్ళంతా చేసిన రేట్ ఇక్కడ వీళ్ళకి ఒకటే ఉంటది కదా! అవును. వాళ్ళు ఓన్లీ మేకింగ్ చార్జెస్‌లోనో కరెక్ట్. వీటిలోనో కొంత మార్జిన్స్ పెట్టుకోగలరు. రైట్. కానీ వాళ్ళకేముంటది రా మెటీరియల్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు కాబట్టి, రిఫైనరీ కాబట్టి హ్మ్. మేబీ కొంత వాళ్ళ రిటైల్‌కి ఇచ్చేది అంటే ఈ షాప్స్‌కి ఇచ్చేది ఏదైతే మార్జిన్ ఉందో అదే మార్జిన్ తగ్గించుకొని రిటైల్‌కి అమ్మొచ్చు. ఓకే. ఆ మేకింగ్ చార్జెస్‌ని కొంత తగ్గించొచ్చు. మేబీ ఆ ఎడ్జ్ ఉంటే వాళ్ళకి ఉండొచ్చు. రైట్. సార్ అంటే నాకు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే రిఫైన్ అనేది కొత్తగా వింటున్నా యాక్చువల్లీ నాకు తెలీదు. అంటే మాకు తెలిసినవి బంగారం షాపులే కదా! సో ఇప్పుడు ఈ వింధ్యా గోల్డ్ అనేది ఒక రిఫైనరీ అని దీని దగ్గర తీసుకుంటే ఇంకా తక్కువకి వస్తదని ఇట్లాంటి కొన్ని చెప్తున్నారు కదా! ఏంటి అసలు అది అంటే డిఫరెన్స్? రిఫైనరీస్ అనేది ఇండియాలో ఉన్నాయండి. ఆ! అంటే మనం గోల్డ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా 24 క్యారెట్ తీసుకోవడం ఒకటి. అవును. దానికి ముందు స్టేజ్ అంటే మీరు ఎక్కడ తీసుకుంటారు? మీరు ఓర్ నుండే కదా! అవును. ఓర్ నుండి తీసి కొంత రా ఫామ్‌లోకి తీసుకొస్తారు ప్యూరిఫై చేసి. హ్మ్. దాన్ని ఒక రా గోల్డ్ కింద తీసుకొస్తారు. అవును. అందులో కూడా ఇంకా మెటల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మీరు ఒక ఓర్ నుండి బంగారం తీయటం అండి. అవును. దిస్ ఈస్ ఎ ప్రాసెస్. అవును. ఇది ఇక్కడ మనకు రా బంగారం వచ్చింది. దీనిలో కూడా మెటల్స్‌ని ప్యూరిఫై చేయాలిగా. అవును. హీట్ చేసి డిఫరెంట్ ప్రాసెస్‌లు మరి చేసి ఎంత ఉంటది దానికి? అదంతా అవును. చేసి అది రిఫైనరీస్ చేస్తాయండి. ఆ! సో, కొంత ఏమవుతది ఆ కాస్ట్ మనకి బయట వాళ్ళు చేసి ఇచ్చే కాస్ట్ కన్నా రిఫైనరీ ఇక్కడ మనకి ఇండియాలో తక్కువ చేశారనుకోండి, హ్మ్. కొంచెం తగ్గొచ్చు కాస్ట్. సో, మనం కొంత అంటే ఇసుకాళ్ళు ఎలా అంటే ఒక 70-30 ఆర్ 60-40 రేషియోలో మనం బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైమ్ రిఫైనరీలో కూడా చేస్తామండి. ఓకే. సో, రిఫైనరీస్‌కి కొంత మార్జిన్స్ ఉంటాయి. ఇప్పుడు రిఫైనరీ కాస్ట్ ఉంటది కదండీ! అవును. అది బయట మీద కన్నా మన ఇండియాలో తక్కువ చేశారనుకోండి, వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కదా! ఓకే. సో, ఆ మార్జిన్స్ వీళ్ళేమన్నా వీళ్ళు మనకు బిజినెస్‌లో కొంత రిటైలర్స్‌కి ఇస్తే రిబేట్ రూపంలోనో, ఇంకోటి రూపంలోనో ఇవ్వడానికి స్కోప్ సో ఉంది. ఇట్లాంటి వాటిని నమ్మొచ్చు కదా రిఫైనరీస్‌ని. అంటే పెద్ద స్థాయిలో ఉంటాయి కాబట్టి అని. అంటే మీరేమంటారు? నాకు తెలీదు కదా! అందుకే మిమ్మల్ని అమాయకంగా అడుగుతుంది ఏంటంటే అసలు వీటి వీటి కథ ఏంటి అని. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వింటున్నా ఈ రిఫైనరీస్ అనేవి. సరే అదే మనిద్దరం వెళ్దామండి చూసొద్దాం. అయితే మన మీరు ఆల్రెడీ ఎళ్లి రిఫైనరీకి చూసారు కాబట్టి మిమ్మల్ని కాదు. అడుగుతున్నా. అంటే నేను బిజినెస్‌ని అర్థం చేసుకోవడానికి చూస్తానండి. యెస్. దట్స్ ఇప్పుడు అదే ఇప్పుడు నేనే అడుగుతున్నాను సార్. బీయింగ్ ఎన్ అదే సార్ అదే. నేనేమన్నానంటే ఒక అదే రిటైల్ అండి. గోల్డ్ షాప్‌కి, రిఫైనరీకి ఇప్పుడు ఉండే అది నేను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌నండి. అవును. నా యెస్. పనేంటి? నా పనేంటి? ఆపర్చునిటీస్‌ని ఎతకడం నా పని. అవును. రైట్? అలాగే ఒక బిజినెస్ నేను కొనేటప్పుడు నేను ఐయామ్ నాట్ సేయింగ్ ప్రైస్ ఈజ్ ఎ క్రైటీరియా. అవును. ఇప్పుడు జనరల్‌గా మనం ఏమంటాం ఈ ప్రైస్‌లో కొనేస్తాం. కానీ దానికి ముందు మేము కొంత వర్క్ చేస్తాం. అవును. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఏంటి మెర్జర్ ఎక్వైషన్స్, వాల్యుయేషన్స్ వీటి మీద ఎక్కువ అంతే మేము కదా! అవును. వర్క్ చేస్తాం. వాల్యుయేషన్ ఉన్నప్పుడు అసలు ఇప్పుడు మనకి మార్కెట్‌లోకి వస్తుంది. అంటే ఏంటి గోల్డ్ అనేది ట్రేడబుల్ ప్రొడక్ట్ కింద మారుతుంది కదండీ. అవును. ఒకప్పుడు గోల్డ్ కొని పెట్టుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు గోల్డ్ గురించి డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. ట్రేడబుల్ కింద మారుతుంది అది. హ్మ్. సో, అలాంటప్పుడు అసలు మనకి ఎలా నడుస్తుంది? అవును. దీని సిస్టమ్ ఎలా నడుస్తుంది? రిఫైనరీ ఎలా నడుస్తుందని తెలియటం కోసం నేను ఎళ్ళానండి. హ్మ్. అంటే అసలు రిఫైనరీలో ఎట్లా చేస్తారు? ఎగ్జాక్ట్‌లీ. రిఫైనరీ నుండి రిటైల్‌కి ఎలా వెళ్తుంది? ఎంత బంగారం ప్రాసెస్ అవుతుంది? సిల్వర్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది? అవును. నేను కొంత కెమిస్ట్రీ స్టూడెంట్‌ని కూడా కాబట్టి సో, ఇంట్రెస్ట్‌తో నేను వెళ్లి చూసానండి. అంతే తప్ప అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. వాళ్ళు పెట్టుకోవటం, యెస్. పెట్టుకోకపోవటం అనేది కరెక్ట్. వాళ్ళ కరెక్ట్. ఇంట్రెస్ట్. అంతేనండి. వాళ్ళది. మేము బీయింగ్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ రిఫైనరీస్
మోర్ రిలయబులా, షాప్స్ మోర్ రిలయబులా అనే దానిలో నేను అడిగా. ఓన్లీ వింధ్యా గోల్డ్ అనే కాదు, రిఫైనరీస్ అనేవి కొత్తగా మార్కెట్కి ఇప్పుడు పరిచయం అవుతుంది కాబట్టి. అంటే మనకి తెలియదండి. నేను అదే అంటున్నా, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి తెలుసు. మా కింది స్థాయిలో మాకు బంగారం అంటే గోల్డ్ షాపే. ఇప్పుడు జనరల్ గా మనం ఏం కొంటాం బిఎస్ గారు, మహా అయితే బాగా కొంటే ఒక 50 గ్రాములు అంతేనా? అప్పటికే చెమటలు పట్టేసి కొట్టేస్తారు. షాప్స్ వేరు కదా, షాప్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళు మనలాంటి స్కీమ్స్, ఇప్పుడు మన అంటే జ్యువెలరీ డిఫరెంట్ జ్యువెలరీస్ ఉన్నాయి, మనలాంటి వాళ్ళు ఒక 200 మంది స్కీమ్స్ కట్టారు. 200 ఇంటూ నెలకి 20,000 కట్టారు అనుకోండి, హ్యూజ్ అమౌంట్. వాళ్ళు ఏంటి అక్కడ వాళ్ళ ముందు ఏంటి, ఒకటి డబ్బు వచ్చింది అడ్వాన్స్, 2 వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. సపోజ్ ఈ 200 మందిది కలిపి రేపొద్దున కేజీ బంగారం అనుకోండి ఎగ్జాంపుల్, వాడికి 11వ నెల కేజీ డెలివరీ చేయాలి అనేది ఒక టార్గెట్ ఉంది, రైట్? ఫస్ట్ మంతే వాడు మేబీ ఇందులో ఒక 5-6 క్యాన్సిల్ అయితే అవ్వచ్చు, పక్కన పెట్టండి. మేజర్గా నేను 11 నెలల తర్వాత కేజీ 2 కేజీలో డెలివరీ ఇవ్వాలి. అప్పుడు వాడేంటి, వాళ్ళకున్న ఇదేంటి, నాకు 11 నెలల తర్వాత వాడేం చూస్తాడు, ఇప్పుడు వాడు మనకి ఏదో బెనిఫిట్ ఇచ్చాడండి, వాడు ఆ బెనిఫిట్ని ఎలా కాంపన్సేట్ చేసుకుంటాడు? 11 months తర్వాత బంగారం రేటు పెరుగుద్ది అనుకుంటే వాడు ఇప్పుడే బ్లాక్ చేసుకుంటాడు, రైట్? వాడికి కావాల్సిన, ఎందుకంటే 2 కేజీలు కొనేవాడు కస్టమర్ రెడీ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు, కస్టమర్ ఫిక్స్ అయ్యాడు, కస్టమర్ మనీ ఇస్తాడు. వాడేం చేస్తాడు, మేబీ రిఫైనరీ వాళ్ళతో మాట్లాడుకుంటాడు, బాస్ నాకు 2 కేజీల బంగారం నాకు కావాలి, డెలివరీ రేటుకి కావాలి, సరే ఈ రోజు రేటో లేదు, నేను ఇంత అమౌంట్ నీకు పే చేస్తుంటాను. సో ఇదంతా ఒక సైకిల్ కదండి. రిఫైనరీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుండి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇదిగో ఇంత బంగారం నేను ఇలాంటిది ఒక షాపు. జనవరిలో ఈడు వచ్చాడు సార్ 2 కేజీలు, ఫిబ్రవరిలో ఇంకో షాప్ కూడా రావచ్చు, నాకు 2 కేజీలు కావాలి అంటే స్కీములు నడుస్తుంటాయి కదా. సో వాళ్ళకి ఒక యావరేజ్ సైకిల్ ఉంటుంది కదా, ఒక యావరేజ్ క్వాంటిటీ సైకిల్ అందాజు ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఇజ్ ఉంటుందండి. మనం ఎప్పుడు ఆలోచించం కదండి, మనం కొనే 50 గ్రాములకి 20 గ్రాములకి ముందు డబ్బు ఎట్ట పో చేసుకోవాలి. ఎందుకంటే వింధ్యా గోల్డ్ వాళ్ళు చిన్న చిన్న కాయిన్స్ రూపంలో, ఈవెన్ గిఫ్ట్స్ గా 1 గ్రాము వాటి మీద కూడా మన కంపెనీ లోగో వేసి ఇస్తారంట. ఆ స్థాయిలో వాళ్ళు రిటైల్ మూవ్మెంట్ లోకి వచ్చాక నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఎంతసేపు 50 గ్రాములు కొనాలంటే మన దృష్టి ఎక్కడ కొనాలనే దానికన్నా, ఎందుకంటే అది అలాగే ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, మోడల్స్ అది పక్కన పెట్టండి, డబ్బు ఎట్టా తేవాలని చూస్తాం, బడ్జెట్లు, అడ్జస్ట్మెంట్లు, మనం దీని మీద ఉంటాం. అంతేగాని మనం పెద్ద రిఫైనరీ గురించి ఆలోచించకపోతే అంత పెద్ద బార్గెన్, మనం జనరల్గా మోడల్స్ చూస్తాము, ప్రైస్ మోర్ ఆర్ లెస్ చూసుకుంటాం, అరే బాబు కొంచెం తగ్గించండి, అది ఏదైనా మేకింగ్ ఛార్జెస్ తగ్గించండి అని చెప్పి కొంత నెగోషియేట్ చేసుకుంటాం, రైట్? అది కూడా వాళ్ళు కూడా ఒక ఫిక్స్డ్ ప్రైస్ బ్యాండ్లో ఉంటుంది. అది వాళ్ళు ఒక 25 చెప్పారు అనుకోండి, మనం ఏ 16కో 15కో లాక్కురాటైనా విశ్వ ప్రయత్నం చేస్తాం మనం, రైట్? సో ఇంతవరకు ఉంటుంది. అంతేగాని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మనం ఈ సోర్సింగ్ ఎక్కడ ఆఫ్రికా నుండి తెప్పించుకోవాలా, లేకపోతే ఆలోచించాం ఎంత ఆలోచించాం కదండి.